హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మహేంద్ర అగర్వాల్ స్టడీ హబ్. మనం ప్రీవియస్ వీడియోలో మనకు ఫ్రీ ఆఫ్లైన్ ఎగ్జామ్ గురించి డిస్కస్ అనేది చేయడం జరిగింది కదా. ఈ ఫ్రీ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఎప్పుడంటే మార్చి 23 తారీఖున ఆదివారం ఉదయం 10 గంటలకు మంకమ్మ తోట పొన్నం కాంప్లెక్స్ ఆపోజిట్లో మనకు ఎంఎస్ అగర్వాల్ స్టడీ హాల్ ఉంటుంది. ఆ స్టడీ హాల్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో ఓకేనా, వారు వచ్చి ఈ ఎగ్జామ్ అనేది అటెండ్ చేయండి. ఎగ్జామ్ అటెండ్ చేయాలంటే మీకు ఆల్రెడీ చెప్పినాం, రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మనం కరీంనగర్లో కండక్ట్ చేస్తామని వీడియో అనౌన్స్ చేసిన తర్వాత మరి హైదరాబాద్లో ఎప్పుడు కండక్ట్ చేస్తారని చాలా కాల్స్ రావడం జరిగింది. మరి హైదరాబాద్లో ఫ్రీ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఎప్పుడంటే మనకు ఈ ఉగాది తర్వాత అంటే ఏప్రిల్ 1st వీక్లో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ ఎగ్జామ్తో పాటుగా మనీ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలన్న ఆలోచన కూడా ఉంది. వితిన్ 2 or 3 డేస్లో అది కూడా మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. మరి ఫ్రీ ఆఫ్లైన్ ఎగ్జామ్ అన్నారు కదా, ఎన్ని మార్క్స్ ఉంటుందంటే మనకు 200 మార్క్స్ ఉంటుంది. మరి మ్యాథ్స్ ఏమో 100 మార్క్స్ ఉంటుంది, జనరల్ స్టడీస్ కూడా 100 మార్క్స్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఏపీ ఎస్ఐ 2018 మెయిన్స్ పేపర్ చూసారో, నెక్స్ట్ తెలంగాణ ఎస్ఐ 2023 పేపర్ చూసారో, ఆ స్టాండర్డ్ కి సంబంధించిన క్వశ్చన్స్ అంతకంటే ఎక్కువ స్టాండర్డ్ తోటి ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం క్లాస్లో ఎలా అయితే అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకుంటున్నామో అదే సేమ్ ప్యాటర్న్ మీకు ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సింగిల్ లైన్ క్వశ్చన్, 2 లైన్స్ క్వశ్చన్ అనేది ఉండదు. ఓకేనా, మనకి ఎగ్జామ్లో ఎలా నేర్చుకుంటున్నాం, నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఫస్ట్ బేసిక్ నుంచి స్టార్ట్ చేసినాం. తర్వాత అడ్వాన్స్ లెవెల్లో ఎలా అయితే నేర్చుకుంటున్నామో ఒక్కొక్క క్వశ్చన్ 4 నుంచి 6 లైన్స్ ఉన్న క్వశ్చన్స్ కూడా క్లాస్లోనే మీతోటే చెప్పించడం జరుగుతుంది. కాబట్టి సేమ్ అదే ప్యాటర్న్ ఇప్పుడు ఎగ్జామ్లో మనం ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి చూసినట్లయితే మనకు అడ్రస్ ఎక్కడ అంటే ఇంతకుముందే మనం డిస్కస్ చేయడం జరిగింది కదా. ఎగ్జామ్ ఎక్కడ అంటే మనకు ఎంఎస్ అగర్వాల్ స్టడీ హాల్, నెక్స్ట్ ఆపోజిట్ పొన్నం కాంప్లెక్స్ మంకమ్మ తోట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద నెంబర్ కూడా ఇచ్చినాం, ఒకసారి చెక్ చేసుకోండి. 9492418724 కు ఏమన్నా డౌట్స్ ఉంటే మీకు ఆ నెంబర్కు కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ తెలుసుకోండి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మీకు ఒకటి ఏం ఇచ్చినామంటే గూగుల్ ఫామ్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తర్వాత డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసిన తర్వాత క్వశ్చన్ పేపర్ తర్వాత కీకి సంబంధించింది అందులో మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఒకటేమో గూగుల్ ఫామ్ ఇచ్చినాం, నెక్స్ట్ టెలిగ్రామ్ లింక్ ఇచ్చినాం. కాబట్టి ఓకేనా, మరి మీరు చాలామంది ప్రిపేర్ అవుతున్నా అని భ్రమలో ఉన్నారు కదా. అంటే చాలామంది ఎర్లీ మార్నింగ్ లేస్తే నైట్ 12 వరకు చదువుతారు కదా. మరి మీ ప్రిపరేషన్ అనేది ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి కోసమే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి మరి మీ ప్రిపరేషన్ అనేది ఓకేనా, మీ స్థాయి అనేది ఇంకా పెంచాలా తగ్గించాలనేది డిసైడ్ చేయండి. ఓకేనా, ఎగ్జామ్ ఎప్పుడంటే ఆల్రెడీ ఇక్కడ మనం మెన్షన్ చేసినాం చూడండి, 23rd రోజు మనకి ఎక్కడంటే మంకమ్మ తోట పొన్నం కాంప్లెక్స్ దగ్గర ఎంఎస్ అగర్వాల్ స్టడీ హాల్ ఉంటుంది. ఆ స్టడీ హాల్లో మనం ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 10 AM కు స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే 1/4 నెగిటివ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకు 1/4 నెగిటివ్ ఇస్తామంటే చాలా మంది ఏం చేస్తారంటే చూడండి, ఏ వచ్చినా రాకున్నా బబుల్ ఫిల్ చేస్తారు. ఓకేనా, అంటే రౌండ్ అప్ చేసి పెడతారు, అయిపోతుంది. మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా నీకు ఆన్సర్ తెలుస్తుందో ఓకేనా, అది మాత్రమే ఫిల్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి 1/4 నెగిటివ్ అని పెట్టడం జరుగుతుంది. టోటల్ 200 మార్క్స్ అనుకున్నాం కదా. ఈ టోటల్ 200 మార్క్స్లో జనరల్ మ్యాథ్స్ ఉంటుంది. మ్యాథ్స్ ఎంత 100 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత జనరల్ స్టడీస్ చూసినట్లయితే ఈ జనరల్ స్టడీస్ కూడా 100 మార్క్స్ ఉంటుంది. ఈ మ్యాథ్స్లో కూడా మనకు అరిథమెటిక్, రీజనింగ్, తర్వాత ప్యూర్ మ్యాథ్స్ లేదా అడ్వాన్స్ మ్యాథ్స్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇక 200 క్వశ్చన్స్ అంటే 180 మినిట్స్ ఉంటుంది. 1/4 నెగిటివ్ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఏదో బబుల్ ఫిలప్ చేయాలని చేస్తారు. కాబట్టి ఇష్టం వచ్చినట్టు బబుల్ అనేది ఫిలప్ చేయొద్దన్న ఉద్దేశంతో నీకు పర్ఫెక్ట్గా ఆన్సర్ వస్తేనే ఫిల్ చేయండి, లేకుంటే అది బబుల్ అనేది ఫిల్ చేయకండి. యాక్చువల్ మేము ఏమనుకున్నాం అంటే 1/2 నెగిటివ్ పెడదాం అనుకున్నాం.
1/2 నెగిటివ్. యాక్చువల్లీ మనకు 2012 తెలంగాణ ఏపీ కలుస్తున్నప్పుడు ఎస్ఐ ఎగ్జామ్ జరిగింది కదా, 2012లో ఈ 1/2 నెగిటివ్ పెట్టడం జరిగింది. యాక్చువల్లీ నేను ఇన్స్టిట్యూట్లో ఎవ్రీ చాప్టర్కు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఎవ్రీ చాప్టర్ కూడా 1/2 నెగిటివ్ పెడుతున్నాం. అది అప్ టు 2016 నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు 1/4 అనేది నెగిటివ్ పెడుతున్నాం. కాబట్టి మీకు పర్ఫెక్ట్ ఆన్సర్లు వస్తేనే ఆన్సర్లు పెట్టండి, లేకుంటే ఇష్టం ఉన్నట్టు బబుల్ అనేది ఫిల్ చేయకండి. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు వచ్చి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారికి మాత్రమే ఈ ఎగ్జామ్కు అలో చేయడం జరుగుతుంది.